సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. తన మనస్సుని అణుచుకోలేని వాడు ఎలాంటి వాడంట? ప్రాకారము లేని పురము వంటి వాడు. అందుకే కాంపౌండ్ వాల్ కడతారు, అందుకే ఇంటికి గోడలు కడతారు. అలాగే తను అణుచుకోలేని వాడు, కోపం వస్తే ఆపుకోలేని వాడు. హీ ఈజ్ లైక్ ఎ మ్యాన్ హూస్ వాల్స్ ఆర్ బ్రోకెన్. అంటే ప్రాకారపు గోడలు కూడిన వంటి వాడు. అంటే ఎనిమీ కెన్ అటాక్ యు ఎనీ టైం. సో ప్రాకారం లేని ఇంట్లో పడుకో, దొంగ వచ్చింది తెలియదు, వెళ్ళిపోయింది కూడా తెలియదు. సో ఆ గోడలున్న ఆ యొక్క ఇంట్లో పడుకుంటే అట్లీస్ట్ నీకు వాడు పగలు కొడుతుంటే స్మెల్కి వస్తుంది. ఈ గోడ లేని ఇంట్లో పడుకున్నావు అనుకో, వాడు వచ్చింది తెలియదు, అన్ని తీసుకుపోయినాయి కూడా తెలియదు. ఎవరైతే తనను తాను అణుచుకోలేరు, ఐఎమ్ టెల్లింగ్ ఎస్పెషల్లీ పీపుల్ హూ హ్యావ్ అ స్పిరిట్ ఆఫ్ యాంగర్, వన్ డే ద డెవిల్ విల్ డిస్ట్రాయ్. సడన్ గా యూ విల్ లూజ్ యువర్ జాబ్. సో నీ మనసును అణుచుకోవాలంటే అది ఎలా అణచబడుతుంది? దేవుని వాక్యంలో నీ మనసు, నీ సబ్ కాన్షియస్ లో దేవుని వాక్యముతో నింపబడాలి.